ఎందుకంటే సింపుల్, ఎదుటి మనిషి మీతో మంచిగా బిహేవ్ చేసినప్పుడు, ప్రేమగా బిహేవ్ చేసినప్పుడు, మర్యాదగా బిహేవ్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రూఫ్లు, అకౌంట్స్ అవసరం లేదు. కానీ ఎదుటి మనిషి మీతో బ్యాడ్గా బిహేవ్ చేసినప్పుడు యూ నీడ్ ప్రూఫ్స్, యూ నీడ్ అకౌంట్స్. డేటా స్పీక్స్. మనకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు మన డేటా మాట్లాడుతుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తాం, ఎవరో మన పైన ఏదో నిందేస్తారు, ఏదో కేసు వేస్తారు. జడ్జి సాబ్ ముందు కూర్చొని, జడ్జి సార్ నేను ఏమీ చేయలేదు, నేను తప్పు చేయలేదు అంటే వినరు. ప్రూఫ్స్ చూపి అంటారు, అంతే కదా. సో మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్లో కూడా మనం ప్రూఫ్స్తో మాట్లాడాలి. ఇప్పుడు మీరు లేడీస్ ఉండొచ్చు, మీరు కష్టపడుతున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, మీ హస్బెండ్ తక్కువ సంపాదిస్తాడు, లేదా సంపాదించడు, ఏదో గొడవ వస్తుంది. మీ హస్బెండ్ అంటాడు, నువ్వు ఎవరితో అఫేర్ పెట్టుకుంటున్నావు కదా, నాకు తెలుసు, ఇది అది ఏదో అంటాడు. హస్బెండ్ అంటాడా, ఏంది పెద్ద నువ్వు సంపాదిస్తున్నావు, పొగరు చూపిస్తున్నావా, మానేయ్, ఉద్యోగం అవసరం లేదు అంటాడు. అప్పుడు తీయాలి అకౌంట్స్, మీ హస్బెండ్కి చూపించాలి. ఏం మాట్లాడుతున్నావు, నేను ఉద్యోగం మానేస్తే రోడ్డుపైకి వస్తాం మనము, తెలుసా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా నేను నీ పైన, మన పిల్లల పైన, మీ పేరెంట్స్ పైన, ఇంటి రెంటు, ఈఎంఐ, తెలుసా అని అకౌంట్స్ తీయాలి. ఇట్లా మీ హస్బెండ్ చూపించాలా, చూడరా బై నువ్వు అకౌంట్స్, నువ్వు సంపాదించినవా ఎంత అని చూపించాలి. డేటా స్పీక్స్. వర్స్ట్ కేస్ సినారియో, మీ రిలేషన్షిప్ మొత్తం పాడైపోయింది, కోర్టుకి వెళ్ళిర్రు, డివోర్స్ తీసుకుందాం అనుకుంటుర్రు. కోర్టులో డేటా కావాలి, డేటా కోర్టులో చూపించాలి, నేను ఆల్రెడీ ఈ వ్యక్తి పైన ఇంత ఖర్చు పెట్టినా. ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు యాలిమోనీలు, సెటిల్మెంట్లు ఓన్లీ మగవాడే అమ్మాయికి ఇవ్వడం కాదు. అమ్మాయి మంచిగా సంపాదిస్తున్నప్పుడు మగవాడు కూడా వైఫ్ దగ్గరికి అడగొచ్చు, తెలుసా, అకార్డింగ్ టు లా మగవాడు కూడా వైఫ్ని మెయింటెనెన్స్ అడగొచ్చు. సో వైఫ్ దగ్గర కూడా డేటా ఉండాలి. ఏ రిలేషన్షిప్ కూడా స్మూత్గా ఈజీగా ఉండాలంటే మన దగ్గర నోటితో వచ్చిన మాటలు, ఎమోషన్స్ కాదు. నేను నీ గురించి ఇంత చేసేసిన, నేను ఎంత కష్టపడ్డా, రక్తం ఇట్లా పోసిన నీ గురించి, అవన్నీ కాదు, తీసి చూపించాలి. దిస్ ఈజ్ హౌ మచ్ ఐ స్పెంట్. ఇప్పుడు కొంతమంది అంటారు, మనీ ఎవ్రీథింగా రిలేషన్షిప్లో. మనీ లేకుండా బ్రతకగలుగుతాం, తక్కువ మనీలో మనం తప్పకుండా బ్రతకగలుగుతాం. మన యాన్సిస్టర్స్ బ్రతకలేదా, మన తాతలు ముత్తాతలు బ్రతకలేదా, జస్ట్ పొలం ఉంటుండే, పొలంలో వ్యవసాయం చేసుకుంటుండే, ఉన్నది తింటుండే, బ్రతుకుతుండే. తక్కువ డబ్బులు బతకొచ్చు. కానీ ఇవాళ రేపు మనుషులకు షోకులు, పిచ్చిళ్ళు, ప్యాషన్లు ఎక్కువైపోయినాయి. సో ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు, ముందట్లాగా లేదు. ఇప్పుడు